జగన్ మీద రాళ్ల దాడి చేశారంటూ మన యాక్చువల్గా జరిగిందో లేదన్న విషయం పక్కన పెడితే యాక్చువల్గా అయితే కనపడాలి కాదు అక్కడ అటువంటిది ఏం జరగలేదు అని మన దుర్గారావు గారు అంటారు. చెప్పండి సార్, మీరు రాళ్ల దాడి జరిగిందని భావిస్తారా జరగలేదని భావిస్తారా? అసలు ఇదంతా జరిగిందనే ఆలోచన కూడా నాకు లేదు. కాకపోతే ఇది ఏం జరుగుతుందో మాత్రం బయట అయితే నాకు తెలియట్లేదు. విషయం ఏంటంటే ఇక్కడ సింగినార్ ఒడ్డు కాలనీ ప్రాంతాన్ని ఎంచుకోలేదు. ఒడ్డు రోజులు అనేసరికల్లా ప్రతి ఒక్కరికి ఒక చిన్న చూపు దాన్ని బలంగా చేసుకొని అవతల వీళ్ళ మీద నెట్టేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది అని బలంగా నెట్టి ఆ బలంగా మైండ్ లో పెట్టేసుకొని దిగి ఒక 7 నెత్తికెళ్ళిపోయారు. నెత్తికెళ్ళిన తర్వాత ఆ రోజు మంగళవారం సాయంత్రం మంగళవారం మార్నింగ్ పూట వీళ్ళందరూ ఎత్తుకెళ్ళిపోయారు 6 గంటలకి. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకి దాదాపు వాళ్ళ దగ్గరికి నాకు 10 గంటలు తేడా ఉంది మధ్యలో. మరి ఎవరో చెప్పారో ఏం చేయారో అంత కరెక్ట్ గా ఇలా చేయాలని ప్లాన్ తో వచ్చి నేను దాడి చేసిన అయితే నేను నా ఏరియాలో తిరగను, నా ఏరియాలో ఉన్నాను. నేను దాడి జరిగింది నన్ను తీసుకెళ్లే రోజు మూడో రోజు పెద్ద ఎక్కువ ఏం కాలేదు. ఇప్పుడు నేను చేసిన అయితే నా ఏరియాలో నేను ఉన్నాను. వాళ్ళు నన్ను పట్టుకుని కూడా నా ఏరియాలోనే నేను టీ కూడా దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా మాట్లాడుతుంది. వచ్చి నీతో పని ఉంది అర్జెంట్గా టీ పెట్టాను నాకు తెలిసి నాకు తెచ్చుకోవడం. సిసి గారు ఆఫీస్కి మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్, అది నాకు తెలియదు సిసి ఆఫీస్ అని, నాకు తెలియదు. వెళ్ళటం వల్ల తెలిసింది. ఆడికి వెళ్ళినాక పలు ఆఫీసర్లు రకరకాల వాళ్ళు వస్తున్నారు. నువ్వే చేసావంట, ఒప్పేసుకుంటే లైఫ్ బాగుంటుంది, త్వరగా బయటకు వస్తావు, అది ఇదని పలు మంది పెద్ద ఆఫీసర్లు. ఇక్కడ చిన్న స్థాయిలో ఎవరు లేరండి. మధ్యలో నన్ను పెట్టి ఇష్టాచారంగా మాట్లాడటం, ఒప్పుకుంటే బాగుంటుంది, ఈ రోజన్నా ఒప్పుకో, ఆ రోజు అయిపోయింది, ఈ రోజన్నా ఒప్పుకో, మీ వాళ్ళే చెప్తున్నారు, మా వాళ్ళు చెప్తున్నారు అంటారు. చెప్పింది పక్కన పెట్టండి, మా వాళ్ళతో ఎవరైనా గట్టి చెప్పించాలని అనుకోవచ్చు కదా సార్ అని నేను అడిగాను. లేదు మీ వాళ్ళు అంత బలంగా చెప్పి మా వాళ్ళతో మీరు బలంగా చెప్పియొచ్చని అంటే మీరే నేను అనలేదు సార్. ఎవరన్నా అలా క్రియేట్ చేయొచ్చు, అలా కూడా జరుగుతాయి కదా సార్. నేనే చేశానని గ్యారంటీ ఏమైనా ప్రూఫ్ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే చూపించు అది మేము చూపిస్తాం. టైం ఉంది చూపిస్తాం. టైం ఉన్నప్పుడు అప్పుడే అడగండి. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు. అవును సార్, నేను టీడీపీలో తిరుగుతున్నాను. గత 2 నెలల నుంచి యాక్టివ్గా నేను తిరుగుతున్నాను. నా వెనక కుర్రోళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంది. నా వద్దు నుంచి ఏదైనా సమస్య వస్తే ప్రతిదీ చిన్న చెప్పి ఏదైనా కానీ స్కూల్లో సీట్లు కానీ వాటి గురించి పోరాడదామని నా ఆశ నాకు ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరు ఎలాగ మా వడ్డర్లు చిలకని చూసారో స్కూళ్ళల్లో కూడా బయట కూడా అలాగే చూస్తున్నారని మా వాళ్ళకన్నా ఒక ఐక్యత ఉండాలి, మా వాళ్ళకన్నా గుర్తింపు ఉండాలి. నేను దానికి టీడీపీలో జాయిన్ అయ్యి పోరాడుతున్నాను. దీన్ని మీరు బలంగా పెట్టుకొని నన్ను అడుగుతున్నారని నాకు తెలుస్తుంది సార్ అంటే, లేదు మీ నాయకులు ఎవరైనా చేయమన్నారా అన్నారు. తర్వాత అమ్మటం మళ్ళీ మీరు ఉమాగారు చేయమన్నారు. నేను చేస్తేనే కదా మా నాయకులైనా కానీ ఉమాగారైనా కానీ నేను చేస్తేనే వాళ్ళు చేయమన్నారు కన్నా ఆధారం ఉంటుంది. నేను చేయనప్పుడు వాళ్ళు ఎలా చేయమంటారని ఆధారం ఉంటుంది చెప్పలేదు అని నేను బలంగా వాదించాను. వాదించిన తర్వాత గురువారం మధ్యాహ్నం దాకా అక్కడే ఉంచేదాన్ని. పోలీసు వారు కూడా కొంచెం వాళ్ళు ర్యాష్గా ప్రవర్తించిన తర్వాత చూసుకోవడం కూడా నాకు వెళ్ళి కొద్దిగా అనుభూతి చూపించారు. బాగానే చూసుకున్నారు. మళ్ళీ అక్కడ చెప్పట్లేదని మళ్ళీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకి నన్ను మైలవరం స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ శనివారం మధ్యాహ్నం 2 గంటల దాకా ఉంచి అక్కడ ఇంట్రాగేషన్ గట్టిగా చేశారు. నా మీద గట్టిగా చేసి ఇంట్రాగేషన్ అంటే మీ మీద చేశారా? అంటే కొడతాం అన్నది అయితే పెద్దగా ఏమి లేదు కానీ గుచ్చి మానసికంగా చెప్పటం ప్రతిదీ చెప్తే బాగుంటుంది. నీ పిల్లలు ఎదురు చూస్తున్నారు, వెళ్ళిపోతావు, చెప్తే బాగుంటుంది, అక్కడ పిల్లలు ఎదురు చూస్తున్నారు, లేదు నీ వెనక ఏ నాయకులు ఉన్నారు, నేను ఇది ఒకటి, నీ వెనక ఏ నాయకుడు చెప్పేసి పర్లేదు సార్. నేను చేయనప్పుడు మీరు ఎంత కొట్టాలనుకుంటే కొట్టండి, మీరేం చేయాలనుకుంటే చేయండి. నేను నిజాయితీగా ఉన్నప్పుడు ఆ విషయం మీకు తెలుస్తారు. మీకు తెలిసి కూడా నన్ను మళ్ళీ ఇదే మైండ్ గేమ్ ఆడేస్తున్నారు నాకు అర్థమైపోతుంది. సరే ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను తప్పు చేయలేదు, ఏం చేసుకుంటాను చేసుకోండి. పేరు నేను ఉంటాను ఇక్కడే, ఎందుకంటే మీరు నన్ను విడిచిపెట్టడం నాకు అర్థమవుతుంది. ఇక మీరు ఆలోచించుకుని ఏం చేసుకుంటారు చేసుకోండి.
అని మాత్రం నేను అక్కడ అన్నాను. తర్వాత బయట మీడియా వాళ్ళు, ఇటుపక్క మా ఒడ్డు కులస్తులు, బయట నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ కానీ, రకరకాల మా ఫ్యామిలీస్, మా ఆవిడ వీళ్ళందరూ పోరాటం చేస్తున్న సంగతి అయితే మాత్రం నాకు ఇంచుకొట్టింది. నీ వెనక ఎవరు రాలేదు, ఎందుకురా నీకు ఇలాంటి అవసరం అది ఇది అని అన్నారు. నా వెనక ఎవరు రాక నా నిజాయితీ నాకు ఉందండి, అదే కాపాడేది అని నేను నిలబడ్డాను. నేను తప్పు చేయలేదు, నా నిజాయితీ నాకు ఉంది, నేను దాని మీద నిలబడుతున్నాను. నేను చేశానని మీకు అనిపిస్తుందా సార్ అన్నగానే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించి ఒక మాటకి ఎందుకన్నారు కానీ ఆ నైట్ శుక్రవారం నైట్ ఇది కూడా ఏం చేయలేదు అని వాళ్ళు డిసైడ్ అయిపోయి శనివారం పొద్దున్న మరి ఇక్కడ ఏం జరుగుతుందో బయట నాకు తెలియదు. వాళ్ళు ఇంకా తప్పు చేయలేదని వాళ్ళు నిర్ధారించుకున్నాం. నిన్ను నిర్దోషిగా భావించి పంపించేస్తాం, కొన్ని ఫార్మాలిటీ ఉంటాయి అవన్నీ చేయాలి అంటే చేస్తాను సార్, నేను నిర్దోషి అని మీకు భావన వచ్చినప్పుడు నేను చేస్తాను సార్ అంటే 160 నోటీస్ మీద సంతకాలు చేయించుకున్నారు. ఎప్పుడన్నా అవసరం అయినప్పుడు స్టేషన్కి వచ్చి మీరు సహకరించగలరు అంటే సరే సార్ నేను సహకరించగలను అని నేను చెప్పాను. ఒక 6 పేపర్ల వైట్ పేపర్ల మీద ఎందుకు సంతకాలు తీసుకున్నారో నాకు తెలియదు. ఏంటంటే కొన్ని రాసుకునే ఉన్నాయి, నీకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, మాది హామీ అని ఇక్కడ ఉన్న సిపి గారు, ఇక్కడ రాజరాజేశ్వరిలో ఉన్న సిఐ గారు చెప్పారు. సార్ మీరు హామీ ఇస్తున్నారు, మిమ్మల్ని నమ్మి నేను సంతకాలు చేస్తాను, నా ఫ్యామిలీ నేను, రేపు నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి చూసి అని నేను బలంగా మాట్లాడుతూ వాళ్ళు కూడా నమ్మకం ఇచ్చారు. ఇచ్చి నైట్ 10:30కి తెచ్చి ఇక్కడ పోలీసు వాళ్ళు అన్నారు. మా ఫ్యామిలీని పిలిపించి సంతకాలు చేయించుకుని ఇక్కడ తెచ్చి మా రోడ్ చివరి దించి జాగ్రత్త చెప్పి ఊరు లేకుండా రోడ్డు మీదకి వచ్చి కళ్ళంటే నీరు గారుతూ అపర సత్యమామలాగా యముడి కోరం ఉంటే ఎలా విడిపించుకుందో అదేవిధంగా నీ యొక్క భర్తని లేనిపోయిన ఆ నిందారోపణ నుంచి నువ్వు రక్షించుకున్నావు. దీని పట్ల ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి న్యాయం కోసం పోరాడాలి. ఆయనైనా సరే మేమిద్దరం చాలా దూరం ఉన్నాం, ఆయన నిజాయితీ కోసం పోరాడి మేము అందుకని మాకు న్యాయం దక్కింది. మేము న్యాయం చేయాలనుకున్నాం, 10 మందికి మంచి చేయాలనుకునేవాడు తప్ప చెడు చేయాలనుకునేవాడు కాదు. మేము న్యాయం చేయాలనుకున్నాం, మాకు న్యాయమే జరిగిద్దని నేను పోరాడాను. భర్త కోసం ఎంత దాకా వెళ్దాం, మా దగ్గర ఏ తప్పు లేదని నేను పోరాడాను, న్యాయం దక్కింది. చూశారు కదండి. ప్రస్తుతానికి మనం సతీ సావిత్రి కనుక ఏ విధంగా ఆ కోరం జన తెప్పించిందో అట్లయినా ఈ నిందారోపణ నుంచి ఏ విధంగా సత్యభామ ఏ విధంగా పోరాడిందో మనం చూసాము. అదేవిధంగా తన భర్తను రక్షించుకోవడం గత 3 రోజుల నుంచి ఆ పిల్ల పాపలతో తను రోడ్డు మీదకి ఎక్కి స్థానికుల సహకారంతో ఎటువంటి రాజకీయ నాయకులు ఒత్తిడి లేకపోయినా సంఘాల యొక్క ఇది లేకపోయినా తాను ఇక్కడ వాళ్ళతో కలిపి అక్కడ కూర్చొని స్టేషన్ చుట్టూ తిరిగి మీడియా చుట్టూ తిరిగి వాళ్ళందరినీ ఇది చేసి తన యొక్క బాధను వినిపించి తన భర్తను వినిపించుకుంది. అదేవిధంగా ఇప్పుడు యాక్టివ్గా ఉండిపోతుంది. తను చేసిన పాపం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కదా దాని వెంటనే ఉండి స్పందించే గుణం తనకి దుర్గా రాకుండా ఈరోజు చేసుకున్న ఆయన ఆ పాపం అయింది, అదే ఆయన్ని తీసుకుని వెళ్ళింది. కాకపోతే వేరే పార్టీ ఉండటం వల్ల వాళ్ళు ఉందని చెప్పేసి వాళ్ళు తీసుకుని వెళ్ళింది. ఏదైనా న్యాయం గెలిచింది. అదేవిధంగా విజయవాడ పోలీసు వారు అది జరిగిందా లేదా, అసలు సంఘటన జరిగిందా లేదా అనే చాలా ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కెమెరామెన్ శ్యామ్తో ఏవీసీ మోసం.